కథ కాదు జీవితం. ఇప్పుడు వాడికి పెళ్ళయింది, అవును కదా? వాడు రమ్మంటే మెమ్మా మీ నాకు నువ్వు ఒక్కదాన్ని ఎందుకు వెళ్తావు పొలం? నువ్వు చెబుతున్నావు, నీకు బుద్ధి లేదా? ఒక ఆడపిల్ల ఒక్కడే ఎందుకు వెళ్తావు? వాడు పిలిస్తే ఎదవ పిలిస్తే ఎందుకు వెళ్తావు? వాడు చేస్తే ఒక ఎదవ నీ బుద్ధి ఏమైంది? మిమ్మల్ని అడగాలని లేదు, నేనంతా చెప్పాలని. వాడు అన్నప్పుడే మీ నాన్న చెప్పాలి కదా. నువ్వు ఈ పంచాయతీ చేయటం, పెద్దలందరూ తీసుకురావటం, ఏడవటం, బిడ్డనికి అంటాం. పెళ్ళాం ఉండగా నీ మీద ఇష్టపడ్డా అంటే వాడు ఎతవా? ఈ అబ్బాయి నీ పుట్టినోడా కాదా? పుట్టినోడనే మీదేసుకున్నా. మొహం నీ బాబా కాదా చెప్పు, డ్రామా అవద్దు. నీ బాబు కాబట్టి చెప్పు, నేనే మాట్లాడవు. ఇది కథ కాదు జీవితం. డాక్టర్ గారు రండి ప్లీజ్. డాక్టర్ గారు. సార్ మీరేమీ విన్నారుగా, లాయర్ గారు కూడా ఫోన్లో వింటున్నారు. అమ్మా ఒక్క మాట ఈ అమ్మాయి మాట్లాడగలరు సార్. ఇందాక పద్మ ఈ అమ్మాయిని ఏదో ఒక మాట ఉంది. ఇది నేనేమన్నానంటే ఇతను అడిగాను, ఈ అమ్మాయితో నువ్వే కాపురం చేసావా? నేనే చేశాను అన్నాడు. ఈ బిడ్డ నీకే పుట్టాడా? నాకే పుట్టాడు అన్నాడు. తాళిబొట్టు కట్టావా? నేను కట్టానన్నాడు. నేను ఎక్కడున్నా ఊళ్ళో స్థలం చూపించి చిన్న ఇల్లు కట్టించమని గుడిసేయమను, ఆ గుడిసెలోనే ఆయన భార్యగా ఉంటా, ఆయన వచ్చినప్పుడే ఎలుకుంటా తప్ప మమ్మమ్మ అంటే వద్దు అని అంటుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి అనటంలో ఓ న్యాయం ఉంది కదా. అతను పొలం ఇవ్వటం కూడా న్యాయం ఉంది, న్యాయంగా పొలం ఇచ్చాడు, తప్పలేదు. సంతోషంగా అమ్మాయి చేసుకుంటుంది. అసలు ఇందులో తప్పేంటి ఒప్పేంటి ముందు అది తెలిస్తే ఆ తర్వాత మన మల్లేష్తో ఈ అమ్మాయితో క్లియర్గా మాట్లాడవచ్చు. ఆమె అంటుంది కాదా అని మనకు తెలీదు, ఆ అమ్మాయి తెలియాలి, వాళ్ళకి తెలియాలి. తెలియనప్పుడు మనం మల్లేష్ అంటానికి లేదు, ఈ అమ్మాయిని అంటానికి లేదు. ఇప్పుడు దీనివల్ల మీరేం ఈ అమ్మాయి గురించి మల్లేష్ గురించి స్పష్టత ఇవ్వండి. సార్ రజిత, పద్మ, మల్లేష్. పద్మకి మల్లేష్కి పెళ్ళయి 20 సంవత్సరాలు అయిందమ్మా దగ్గర ఏమ్మా. రజితకి మల్లేష్కి పరిచయం ఏర్పడి దగ్గర 10 సంవత్సరాలు అయిందమ్మా, అంతే కదమ్మా? అంటే డబల్, ఆవిడ నీకంటే 10 సంవత్సరాలు. 10 కాలే, 8 7 అయితే పోన్లే, 8 9 ఏదైనా కూడా 8 నెలలు కాదు కదయ్యా. అది నేను చెప్పేది. అంటే ఆ అమ్మాయి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా మీతో ఏర్పడినటువంటి ఒక పరిచయం ఒక బంధంగా మారి ఆ వరుణ్ అన్నటువంటి బాబు పుట్టడం వల్ల దానికన్నా మీరు కొద్దిగా విలువ ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశం చెప్పటం నాది. వీళ్ళందరూ మనస్తత్వాన్ని విశ్లేషించే ముందు మనకు అన్నింటికంటే దురదృష్టపు ప్రాణాలు 2 ఉన్నాయి సార్. ఒకటి వరుణ్, 2 శరణ్య ఇందాకటి నుంచి లొడ చెప్తుంది, చాలా చెప్తుంది. అంటే ఎందుకు అంత చెప్తుంది అంటే కనుక బహుశా ఆ అమ్మాయి తనకి 11 సంవత్సరాలు, ఈమె పరిచయం అయ్యి 10 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఆ అమ్మాయికి 11. అంటే ఆ అమ్మాయికి సంవత్సరం కాడి నుంచి సంవత్సరం ఉన్నప్పటి నుంచి లే వినమ్మా, నేను చెప్పేది విను. నీ గురించి చాలా మాట్లాడాలి పద్మ. కూతురు పెంపకం గురించి నేను చాలా చెప్పాలి. నీకేంటంటే ఇది పెంచి పోషించేటటువంటి ప్రయత్నంలో ప్రధాన పాత్ర ఎవరంటే నువ్వే. నీ గురించి చెప్తాను విను. అంటే ఏంటంటే చిన్నపిల్ల, ఆడపిల్ల ఇంత స్థాయిలో మాట్లాడటం అన్నది నేను ఫస్ట్ ఖండిస్తున్నానమ్మా. ఎందుకంటే కనుక ఇవన్నీ ఆ అమ్మాయి నోట్లోంచి ఊడిపడినటువంటి పలుకులైతే మాత్రం కానే కాదు. ఇదేంటంటే ఆ అమ్మాయి చదువు మీద కాన్సన్ట్రేట్ చేయవలసినటువంటి సమయంలో, భవిష్యత్తు గురించి కొన్ని మంచి మాటలు చెప్పవలసినటువంటి సమయంలో మనకు ఆ అమ్మాయికి చూపెట్టినటువంటి ఒక ప్రపంచం. నన్ను సపోర్ట్ చెయ్యి, నేను మాట్లాడలేకపోతే నా తరపున నువ్వు మాట్లాడు, అమ్మ నాన్న ఎన్ని తప్పులు చేసినా కూడా మమ్మల్ని కాపాడు అనేటటువంటిది చెడు తల్లిదండ్రులు ఎంత చేసినా కూడా పిల్లల్ని సాక్ష్యాల కింద వాడుకుని, పిల్లల్ని పావుల కింద వాడుకుని వాళ్ళ ద్వారా ఈ నాటకం అంతా ఆడించడం అన్నది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం అని చెప్పాలనిపిస్తుంది సార్. అవును సార్. నెంబర్ 2 వరుణ్ ఎందుకు దురదృష్టవంతుడు అంటే కనుక ఇక్కడ అందరూ ఒక్కొక్క తప్పు చేశారు. వాడు ఏం తప్పు చేశాడు? ఈరోజు మాట్లాడలేనటువంటి కుర్రాడు ఎవడన్నా ఉన్నారు అంటే కనుక ఈ ఇందులో
వాడు ఒకడే. కానీ రానున్న రోజుల్లో వాడు చూడబోయేటటువంటిది ఇప్పటి వరకు వాడు అనుభవించింది బహుశా మీరు ఎవ్వరూ అనుభవించలేదు. ఎందుకంటే తండ్రి దగ్గరికి వెళ్ళి ఇందాక నించోపెట్టినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. స్టార్టింగ్లోనే నాకు చాలా చాలా బాధ కలిగింది ఒక అంశం. ఆ పెద్ద మనిషి ఏమంటున్నాడు, మల్లేష్ నా ఖాతాలో వేసుకోవాల్సి వచ్చింది అని అంటున్నాడు. ఖాతా అంటే అతని ఉద్దేశం ఏంటంటే ఇప్పటికీ కూడా నా కొడుకు, నేను ఒక తప్పు చేస్తే పుట్టినటువంటి నా కొడుకు, నాకు వీడి మీద ఒక బాధ్యత ఉంది. ఈవిడికి ఏం చేశారు అన్నది పక్కన పెట్టండి, ఈవిడ ఎన్ని కేసులు పెట్టి మిమ్మల్ని రచ్చకి ఇచ్చింది అన్నది పెట్టండి. కానీ ఈవిడి మీద ఉన్నటువంటి కోపం ఆ అబ్బాయిని నీ ఖాతాలో ఇయ్యాలా లేదా అనేటటువంటి డెసిషన్ పరంగా నువ్వు మాట్లాడుతున్నావు చూడు, అది నన్ను చాలా మనస్తాపం చెందింది. చాలా తప్పు మల్లేష్. అది నా కొడుకు ఎంతకాలం అయిందిరా నిన్ను చూసి అని చెప్పి దగ్గర తీసుకుని హత్తుకుని నీ ఒళ్ళో కూర్చుని అప్పుడు ఈవిడికి వ్యతిరేకంగా మాట్లాడుంటే కనుక నీకు హ్యాట్స్ ఆఫ్. కానీ నువ్వు అలా చేయలేదు. నువ్వు ఏమనుకున్నావు అంటే కనుక ఈవిడ మంచిగా ఉంటే కనుక దట్ ఈజ్ ఈక్వల్ టు వాడు నా కొడుకు, ఈవిడ నన్ను బెదిరించి పోలీస్ స్టేషన్కి వెళ్తే కనుక దట్ ఈజ్ ఈక్వల్ టు నాట్ మై కొడుకు, అంటే వాడు నా కొడుకు కాదు. అంటే పిల్లల చుట్టూరు మీరు ఆడేటటువంటి కుటుంబ రాజకీయాలు ఎంత నీచాతి నీచంగా ఉన్నాయి అన్నటువంటిది చెప్పటమే నా ఉద్దేశం. అందుగురించే మీ గురించి మాట్లాడేదానికంటే ఆవిడ గురించి మాట్లాడేదానికంటే బహుశా మీరు అక్కడికన్నా కొడుకు గురించి అక్కడికన్నా కూతురు గురించి నేను మాట్లాడితే సరిపోతుందేమో అనేటటువంటి ఆలోచనతో ఆ లెక్కలో నేను మాట్లాడటం జరుగుతుంది. చూసేటటువంటి వాళ్ళందరికీ ఒకటి అనిపిస్తూ ఉంటుంది, రజిత అనుకున్నది జరిగిందా అనుకోనటువంటిది జరిగిందా? నేనైతే ఐఎమ్ సారీ అమ్మ, నీ వైపు నాకు ఒక సానుభూతి ఉంది. అరే ఒక ఆడపిల్లతో ఒక మగాడి ఇంత విధంగా ఈ విధంగా ప్రవర్తించి తర్వాత నువ్వు ప్రశ్నించేటటువంటి స్థాయికి వచ్చేటప్పటికి ఇదిగో నీకు కావాల్సినటువంటి భూమి ఇదిగో, నీ నోరు మూసుకో, నీ దారి నువ్వు చూసుకో అనేటటువంటి దురదృష్టకరమైనటువంటి సమాజంలో మనం ఉంటున్నావు అనేటటువంటిది నేను మనస్తాపం చెందేటటువంటి అంశం నీ మీద నాకు సానుభూతి ఉంది. కానీ ఇందాక నేను అడిగినటువంటి ప్రశ్న, నువ్వు ఇందాకటి నుంచి చెప్పేటటువంటి కథ చూసుకుంటే కనుక అరే ఇదేంటి పాపం ఈ అమ్మాయి మీద బలాత్కారం జరిగిందా, నెంబర్ 1. ఈ అమ్మాయిని కార్నర్లో పెట్టి బ్లాక్మెయిలింగ్ యాటిట్యూడ్తో ఈ అమ్మాయిని నలిపేశారా అనేటటువంటి ఆలోచన శైలి బహుశా చాలామంది కలగచ్చు. కానీ నేనేమంటున్నానంటేనమ్మా, ఇక్కడ 80 or 90% నువ్వు ఊహించుకున్నదే జరిగింది. ఏది కూడా నువ్వు ఊహించుకున్నటువంటిది ఏం జరగలేదు. భార్యాభర్తలుగా మీరిద్దరు కలిసినప్పుడు దాన్ని బలాత్కారమా కాదా అనేటటువంటిది దాని మీద మేము మాట్లాడటం అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే కనుక మేము ఎవరు చూడలేదు. కానీ సహజ సిద్ధమైనటువంటి శైలి ఎలా ఉంటుంది అంటే కనుక భార్యాభర్తలుగా ఒకరికి అంగీకారం ఉండి ఒకరికి అంగీకారం ఉన్నా లేకపోయినా, లేదంటే కొద్దిగా అంగీకారం ఉండి లేకపోయినా కూడా అలా కలుసుకుంటే కనుక అతను పూర్తి స్థాయిలో నిన్ను రమ్మని చెప్పి నిన్ను బాగా చూసుకుని ఉంటే కనుక బహుశా అది కాదు. ఇక్కడ ఇప్పుడు వచ్చినటువంటి అంశం ఏంటంటే అసలు నీ మనసులో ఈ వ్యక్తి గురించి, మల్లేష్ అనేటటువంటి ఈ వ్యక్తి గురించి ఏ క్లారిటీ ఉంది? అతను నన్ను మోసం చేశాడు, అతని మీద నాకు విపరీతమైనటువంటి కోపం ఉంది, ఆ కోపం వల్ల అతన్ని మీరు శిక్షించాలి అని అడుగుతున్నావా? నెంబర్ 2, నాకు నా భర్తను నాకు ఇవ్వండి, నాకు ఒక మగదిక్కు కావాలి అనేటటువంటిది అడుగుతున్నావా? లేదా నా కొడుకు ఒక తండ్రి కావాలి అన్నది అడుగుతున్నావా? ఐ వాంట్ సమ్ క్లారిటీ. నీ మనసులో క్లారిటీ ఉంటేనే నీ ఏడుపు క్లారిటీ అనవసరం అమ్మ. ఇక్కడ నీ మనసులో ఉండే ఆలోచన క్లారిటీ కావాలి. 3వ అంశం ఏంటంటే ముఖ్యంగా ఇవన్నీ కాదండి, అతను ఇచ్చినటువంటి భూమి నాకు ఏ మూలకి సరిపోవట్లేదు, దాని మీద వచ్చేటటువంటి ఖర్చులకే పోతున్నాయి, లేదా నాకు ఉండటానికి ఒక ఇల్లు లేదు అనేటటువంటి ఒక సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నావు. సో ఈ 3 అంశాల గురించి మాట్లాడేటప్పుడు బహుశా ఏంటంటేనమ్మా నీకు ఒక క్లారిటీ ఉండాలి. అది ఖచ్చితంగా అడగాలి. అది ఇప్పుడు వచ్చి నువ్వు అడగలే. నీ మనసులో ఏముంది, ఎటువంటి ఆలోచన ఉందన్నది ఒకటి క్లారిటీ కావాలి. నెంబర్ 2, నాకు ఏమనిపించింది ఏంటంటేనమ్మా, ఆ తప్పుడు దారిలో అంటే నీకు 2 అవకాశాలు ఇచ్చాడు భగవంతుడు. 3 సంవత్సరాల పాటు వాళ్ళ ఇంట్లో వట్టి చాకరీ చేసి అన్ని పనులు చేసి ఆ పని ఈ పని అన్నీ చేసిన తర్వాత ఒకప్పుడు ఇతను ఉంటే కనుక ఇందాక సార్ అన్నట్టు, ఒరే నువ్వు ఎంత దుర్మార్గుడివి, ఇంత విశ్వాసంతో నేను నీకు పని చేస్తున్నాను, నువ్వు నా మీద ఇటువంటి తప్పుడు పని చేస్తావా అని చెప్పి నీ గొంతుకు నన్ను లేవనెత్తాలి, అక్కడి నుంచి అన్న నిష్క్రమించాలి, లేదంటే పోలీస్ కేసు అన్న వేయాలి. కానీ అలా కాకుండా చేసినటువంటి తప్పును కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో ఇతనే మొగుడు అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో నీ హక్కులు లేని చోట నువ్వు హక్కుల గురించి పోరాటం మొదలుపెట్టావు. సరే గతం అయిపోయింది. కానీ నా ఉద్దేశం ఏంటంటే నిన్ను నువ్వు కాపాడుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ 3 ఒకటి డిసైడ్ చేసుకోవాలి. సార్ సమక్షంలో సార్ కరెక్ట్గా చెప్తారు, ఈ 3 ఒకటి డిసైడ్ చేసుకోవాలి. ఆ 3 మరొకసారి చెప్పండి ఆమెకి. మళ్ళీ ఒకసారి చెప్తానమ్మా. నాకు భర్త కావాలి, మగదిక్కు కావాలి, లేదంటే నా కొడుక్కి తండ్రి కావాలా, నెంబర్ 1. నెంబర్ 2, ఇతను నీచమైనటువంటి మనిషి 10 సంవత్సరాల పాటు నన్ను వాడుకున్నాడు, వదిలేశాడు, నన్ను బలాత్కరించాడు, ఇతన్ని శిక్షించండి, ఇప్పుడే మీ సమక్షంలోనే పోలీసులు పిలిచి శిక్షించండి అనేటటువంటిదా? లేదంటే 3వ అంశం,
నాకు ఆర్థికంగా నేను స్థిరపడాలి, నా కొడుకు ఒక దిక్కు కావాలి, నా నెత్తి మీద ఒక నీడ కావాలి అనేటటువంటి ఆలోచన శైలితో నువ్వు ఇక్కడికి వచ్చావా? ఈ మూడిట్లో ఏది కావాలి సార్? నాకు తోడు ఉండాలి, నా కొడుకు తండ్రి కావాలి, భవిష్యత్తులో నేను ఏడు ఉండాలి, అమ్మోళ్ళ ఇంటికాడ ఉండే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే నాకు నీడే కావాలి, నా ఇల్లు నాకు కట్టించి ఆయన రాని రాకుండా మంచిగా చూసుకోవాలి. నన్ను కొట్టుడు, నన్ను తిట్టుడు, నాకు నా అబ్బాయి అంటుంది, నా అయ్య అంటానని ఈ భవిష్యత్తులో నన్ను కొట్టుడద్దు. రాని రాకపోని కానీ నన్ను మంచిగా చూసుకోవాలంటే అతను ఎందుకమ్మా? ఎందుకంటే సార్ భవిష్యత్తు పొలం పరిస్థితి కొరకు అనలాడుతాను నేను. అంతే, నా జీవితం ఇక పోయింది, రాదు ఇక నాకు. వాళ్ళు చేద్దామని ఆ పిల్లని కొద్ది వాళ్ళు అనుకునే అవన్నీ చేసింది. వాళ్ళ అమ్మ వచ్చింది, వాళ్ళ నాన్న వచ్చింది, వాళ్ళు ఎందుకు రాలేదు సార్? వాళ్ళు అవన్నీ కాదు తల్లి, నేను ఒక్క మాట అడుగుతానమ్మా. నా భర్త కావాలి, రాని రాకపోని నన్ను నా కొడుకుని బాగా చూసుకోవాలనేటటువంటిది నీ మాటలు నా కళ్ళలోనే కన్నీళ్ళు తెప్పిస్తున్నాయి. కానీ నేను అడిగేటటువంటిది ఏంటంటే, ఇన్ని సంవత్సరాల పాటు నీతో ఎంత ఉన్నాడో లేదో మనకైతే తెలియదు, కానీ మీ బావగారితో ఒక లింక్ కలిపాడు, ఏదో లింక్ కలిపాడు, నా క్యారెక్టర్ కరెక్ట్ కాదు అని చెప్పి నువ్వే ఇక్కడ ఏడ్చావు కదా. మరి అలాంటప్పుడు అటువంటి మనుషులతో పాటు నువ్వు ఒక కనెక్షన్ మెయింటైన్ చేస్తే కనుక నువ్వు బ్రతికి బయటపడగలవా? ఒక చక్కటి జీవితం నీ కొడుకు ఇవ్వగలవా? ఆడుంటే మా ఇప్పుడు మెల్టం పెట్టుకున్నాడు మా మారిన చిన్న ఆయనను. రేపు ఆయన పరిస్థితులు ఆయన అయితే ఇంటికి రాయిన తర్వాత గిట్ల అన్నాను అంటే అలా పరువు పోతుంది కదా. అందుకని నీడకు నేను బతుకుతాయి అంతే, లేకపోతే చంపేయని ఇక సీదనే మమ్మల్ని. నా కొడుకు నన్ను చంపితే ఎక్కడున్నారు కూడా ఆయనగా మిగులుతుంది, ఉంచుకొని సార్ అంత కూడా అంత లేదు ఇక. అప్పుడు నన్ను జీవితం వేస్ట్ చేసుకుని నన్ను నరారు అనిపించుకుని అప్పుడు మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు నేను తెలివితేటలు మాకు ఉన్నాయి, నేను అడిగినప్పుడు మాట్లాడు. మరి తెలివితేటలు బాగా నేర్చుకున్నారే. ఎవడో గన్నాగాడు పిలిస్తే నువ్వు వెళ్ళావు, ఏం తెలియనట్టు వెళ్ళావు అంటే మేము నమ్మాలిక. ఇప్పుడు వచ్చి కండిషన్లు పెడుతున్నావు, మొగుడు కావాలి, ఇల్లు కావాలి, నాకు వచ్చి రాపోయినా పెళ్ళలాగే ఉంటానంటావు. అన్ని తప్పులు చేస్తారు నాన్న, ఇక్కడికి వచ్చి రూల్స్ మాట్లాడతారు. ఎవడు పెళ్ళామని అలాగే ఆమెలాగా మాట్లాడుతుంది, ఎవడు పెళ్ళామని అలాగే మాట్లాడుతుంది. నా మూడు మంచోడు, నా మొగుడు మంచోడు, ఎంతమంది నేను నాశనం చేయని పెళ్ళాం ఉంటుంది, నా మూడే మంచోడు ఉంటుంది. పబ్లిక్ వచ్చాక ఎందుకు లేవరా ఎదవని అడగదు. ఏ పెళ్ళాం ఏ పెళ్ళమని మొగుడు ఏమనకుండా మన మూడు దాన్ని నిలగొడతాడు కదా. నా మూడు మంచోడే, ఉత్తముడు, బలవంతంగా ఆమె వచ్చి లాగేసింది అని చెప్తారు. ఇప్పుడు చెప్పారా లేదా? అలా చెప్తారు. ఇప్పుడు చెప్పు నువ్వేం వచ్చిందా నీ దగ్గరికి? నేను వచ్చినారా? ఎవరు వచ్చిండ్రు? నువ్వు పిలిచింది వచ్చిన సంబంధం ఎవరు ఎత్తగొట్టింది? నువ్వు ఫోన్ చేసి ఎవరు చెప్పినావు? నేను ఎవరికి చెప్పాను? నేను మర్రగొట్టా, నేను చేసుకుంటాను. నా ఇంటికి వచ్చింది ఎవరు? నేను నీ ఇంటికి అవ్వకాలని అయ్యకాలను ఎట్ట పట్టుకున్నావు? ఏమనుకొని పట్టుకున్నావు? ఏం చేస్తాను అనుకోండి. ఎవరి కాలు ఎవరి కాలు? నా అవ్వయ్య కాళ్ళు, నీ అవ్వయ్య కాలు నీ ఇంట్లో అడుగు కూడా పెట్టలేదు. అడుగు కూడా పెట్టలేదా? రాత్రి ఇంటికి వచ్చినావు కానీ నీ ఇంట్లో అడుగు కూడా పెట్టలేదు. 12 గంటల రాత్రి నీ ఇంటికి వచ్చిన రాత్రి 12 గంటలకు నువ్వు వచ్చి ఎందుకు తీసుకుపోయి? నీ అమ్మ ఎందుకు వచ్చింది? ఏడికి రాలే. అదే ఇప్పుడు నీ చిన్న ఎందుకు వచ్చింది? మీ అన్నయ్య ఎందుకు వచ్చింది? తీసుకురాలేదు. తీసుకొచ్చిన పెద్ద తీసుకురాలే కదా. మీ అన్నయ్యను మీ చిన్న తీసుకొని వచ్చినావు కదా. ఎవరు నువ్వు? నీ ఇంటికి కూడా నా ఇంటికి రాలేదా? నీ ఇంటికి కూడా రాలేదు. నువ్వు ఇంటికి రాలే? ఏడికి తీసుకోపోయినా? ఏడికి రాలేదు. ఎవరింటికాడ ఉంటే పెళ్లి చేసుకున్నావు? నా ఇంటికాడ ఉంది. నా ఇంటికాడ తీసుకుపోయి నీ ఇంటికి ఎట్లా? నీ ఇంటికి నేను జాడ కనేదే రాలే. జాడ కనేది రాలే. ఏ పెద్ద మనిషి మన ఊళ్ళో చెప్పింది నువ్వు కాదా? చేతిలో చేయి పెట్టింది నువ్వు కాదా? లేదు, ఎవరిని నేను నీ ఇంట్లో అడుగు కూడా పెట్టలే. తెలియదు నీకు చేస్తున్నాడు? నాకెందుకు తెలియదు, నీకు కూడా తెలుసు. ఇద్దరికి తెలిసేది. నీకు బిడ్డ ఉన్నా, నీకు భార్య ఉన్నా, నేను కూడా నాకు బిడ్డ ఉన్నది. ఎందుకు నాకు బిడ్డ ఉన్నది, నాకు అవసరం లేదు. నీ కాళ్ళు కాదు, నేను ఒక కాలు కూడా పట్టుకోవాలి. నీ దగ్గర కూడా రాలే. నేను రాత్రి 12 గంటల రాత్రి నువ్వు వచ్చి ఇంట్లో వచ్చినావు. ఇంట్లో వచ్చినావు నువ్వు పరువు పోయేదేమో. ఇప్పుడు 5 సంవత్సరాలు ఇంకా పరువు ఏమున్నది? మొత్తం స్టేషన్ ఉండబడితే ఏడబడితే కానీ ఉండబడి నీ కాళ్ళే మొక్కలే. నేను నీకే తెలిసేది ఎందుకు పోవాలి అని. ఏడికి? నేను ఏడికి వచ్చిన? నువ్వు నా ఇంటికి వచ్చినావు, నేను నీ ఇంటికి వచ్చినా? నీ జాడకే రాలే. నీ జాడకే రాలేదు అంటానా? నీ జాడకే రాలే. రాలే. వచ్చిన వాళ్ళు ఏదండి ఏదండి ఇప్పుడు పిలిపి అన్నా, పిలిపి ఫోన్ నెంబర్ అన్నా. అయ్యి ఎనలేదు దగ్గరికి చేస్తాను. ఎన్ని నెలలు? 3 నెలల అమ్మోళ్ళ ఇంటికాడ 3 నెలలు అయితే 3 నెలల చేత రావట్లేదుగా.
రాలేదు, నేను అడుకోలేదు, నన్ను 3 నెలలు కలిసి కలవలా కలవలేదు, ఏనాన్న? కలవలేదు. కాదు నాన్న, ఇంటికి రా. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు చెప్పు. ఏం లేదు, ఆ పంట తీసుకొని ఇల్లు కట్టుకోమంటాను భూమి. అదే ఇప్పుడు ఎలా ఇప్పుడు ఆమెకి ఒక గుంట స్థలం ఏదో మీ ఇంటి సంబంధంగా దూరంగా ఇప్పించి ఆ ఇల్లు చిన్న ఇల్లు కట్టించి శుభ్రంగా కొడుతుంది కదా వాళ్ళ ఇంట్లో. అదే నేను భూమి చూసిన సార్, భూమి ఇస్తా అంటానా, కానీ ఆనే మా ఊళ్ళోనే. మీ ఇంటి దగ్గర కాదు అది, కొంచెం దూరం దగ్గర కాదు, వాళ్ళ ఇంటి దగ్గర కాదు, మా ఇంటికే దగ్గర. ఇద్దరు దగ్గర లేకుండా ఇల్లు కోసం కూడా ఇప్పుడు ఇల్లు కోరకనేది కదా సార్. ఫస్ట్ భూమి పంట తీసుకుంటానే ఇల్లు కడతా అనుకున్నది. అతను వస్తానంటున్నాడు, నువ్వు ఎక్కడుంటే అటు వస్తావు, నువ్వు రావాలిగా. ఎక్కడుంటే అక్కడికి పోను సార్. ఈ ఇద్దరు పోతావు, ఎక్కడుంటే పోతావు. ఎక్కడున్నాయి ఇక నాతోటి కాదు, గిన్నేళ్ళు అవుతుంది గిట్లా చేస్తుంది నన్ను. నా పర్వంతా తీసి స్టేషన్లో పోనా, ఇక పొల్లు ఎదుగుతుంది. రేపు పొల్లకు కూడా ఎవరు రాకుండా అవుతారు. నేను ఇంత దాగి సచ్చిన మంచిదే, కానీ నాకు అవసరం అమ్మాయి నీకు సంబంధం లేదు. సంబంధం లేదు. ఆ కొడుకున్నాడు కదా, ఆస్తి అయితే కొడుకే నాకు. నువ్వు చెప్పొద్దు, ఆమె చెప్పుకోవాలి ఎవరికో. అది ఆమె రేపుతో నమ్ముకోవచ్చు, అది వేరే మేడం, పక్కన పెట్టు. ఇప్పుడు ఆమెకి ఇల్లు ఏంటి, నువ్వు ఇచ్చావు పొలం ఇచ్చావు, ఆమె రాసిచ్చావు కదా, అమ్మాయి ఏమైనా చేసుకోవచ్చు. మరి అది పక్కన పెట్టు, ఏదైపోయినా నమ్ముకుంటుంది. కావాలంటే ఆమె హక్కు ఉంది, అమ్ముకొని ఇల్లు కూడా కట్టుకోండి సార్. ఇప్పుడు నాళ్ళు వాడుకొని ఆ పిల్లని ఇక ఆమె నాకు భరించలేకపోతున్నాడు ఎట్టయ్యా. నేను చెప్పాను సార్, ఒక్క ఇంట్లో వచ్చిన కొడుకు పుట్టేదాకా, నా కొడుకు పుట్టి కొడుకు 30,000 ఖర్చు పెట్టేదాకానే నాతోటి ఉన్నది. ఇప్పుడు 5 సంవత్సరాలు ఆయన కోట్లపురం నడతాను, ఎన్న లేదు. మొన్న ఒక నెల ఉండి ఇప్పుడు 3 నెలలు ఆయన పోతలేను అని చెప్తాంది. అమ్మ చెప్పమంటావా, వాళ్ళిద్దరూ నువ్వు వద్దు అని ఇక్కడ వచ్చారు, నిన్ను ఎలగొట్టి ఈ పని చూసుకోవడానికి వాళ్ళిద్దరూ. మరి నువ్వు కోర్టుకి వెళ్తావా, హైకోర్టుకి వెళ్తావా, ఎలా కంటిన్యూ పొలం నీకు వస్తుంది గ్యారెంటీ 100% నీదే. బిడ్డ నీదే, బిడ్డ అతని హక్కు లేదు. పొలం ఆమె నీ పేరుందా, పొలం ఉందిగా, అది నీకే వస్తుంది. నువ్వేమో నమ్ముకో. మేడం నమస్కారం, పోసాని కృష్ణమురళి. అమ్మా మేడం బాగున్నారా? ఈ రోజు ఫోన్లో మీ సహాయం కావాలి. ఇక్కడ కేసు మొత్తం మీకు ఆల్రెడీ మీకు చెప్పుంటాము. ఇక్కడ మల్లేష్ అని ఒక వ్యక్తి ఉన్నాడు మేడం. అదే ఆ అమ్మాయికేమో ఆ అమ్మాయి సెకండ్ మ్యారేజ్ అని చెప్పకుండా కేసు వేసింది కదా. ఆల్రెడీ 420 and 430 నేను వాళ్ళ అడ్వకేట్ తో మాట్లాడాను. తర్వాత ఏమో ఒక కాంప్రమైజ్ అనేది జరిగిందండి ఈ కేసులో. ఏంటమ్మా అది? అదే 1.5 ఎకరం పొలము అమ్మాయి పేరు మీద ఇచ్చేయాలి. 1.5 ఎకరం పొలం, 1.5 ఎకరం పొలము ఇచ్చారని ఆల్రెడీ అబ్బాయితో మల్లేష్ తో మాట్లాడితే ఏమన్నాడంటే అమ్మాయి పేరు మీద రిజిస్టర్ కూడా చేశారు. ఓకే. తర్వాత అంటే ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే ఈ కేసులో సెటిల్మెంట్ అనేది అయిపోయింది సార్. అంటే చాలా ఘోరమైన నేరానికి వాళ్ళు డబ్బుతో సెటిల్ చేసేసారు. ఇంత ఘోరం చేసి ఓన్లీ 1.5 ఎకరం పొలం పెట్టి నిదానం చూసుకోమన్నాడు. అంతేనండి, అంతే సార్. అంతే అదేంటంటే ఆ పొలం అది ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ మెయింటెనెన్స్ కేసు కూడా వేసింది సార్. ఓకే. సో మెయింటెనెన్స్ కేసు 1,000 రూపాయలు నెలకి కోర్టు అలాట్ చేసింది ఆ అమ్మాయికి. కోర్టు అలాట్ చేసింది నెలకు 1,000 రూపాయలు. నెలకు 1,000 రూపాయలు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ఆ అమ్మాయికి ఇచ్చిన పొలంలో పంట కూడా ఆ అమ్మాయిని తీసుకొని పట్టలేదు. ఇంకోటి ఏంటంటే మెయింటెనెన్స్ కేసు అనేది అక్కడ పెండింగ్ లో మెయింటెనెన్స్ కూడా ఇవ్వట్లా ఆ అమ్మాయికి. సో ఇప్పుడు ఏంటంటే సార్ ప్రాబ్లము, ఆల్రెడీ ఏదైతే క్రిమినల్ కేసు ఉందో 420 and 470 నా 5 తీసి అవి 2 విత్డ్రా చేసేసుకుంది అమ్మాయి. డబ్బులు తీసుకుంది, పొలం తీసుకుంది, కేసు విత్డ్రా చేసుకుందా? కేసు విత్డ్రా చేసేసుకుంది. ఎందుకు చేసుకుంది? విత్డ్రా చేసేస్తుంది, ఒక కాంప్రమైజ్ చేస్తుంది. డబ్బులు కాదుగా మేడం, పొలం తీసుకుంది అంతేగా. డబ్బులు అంటే ఈ కేసు నిమిత్తము ఆ డబ్బులు ఆ పొలం అనేది రాసిచ్చారు ఆ అమ్మాయికి. అందుకు ఆ పొలం ఇచ్చారు కాబట్టి కేసు వెనక్కి తీసుకుంది. తీసుకుంది ఆ పిచ్చికిల. ఆ తీసుకోవడం తోటి ఇక్కడ ఏమైపోయిందంటే వాళ్ళ మీద ఏదైతే వాళ్ళు తప్పు చేసిన దాని మీద సీరియస్ కేసులు అనేది ఇప్పుడు లేవు. సీరియస్ కేసులు లేవు. ఓన్లీ మెయింటెనెన్స్ కేసు ఒకటే ఉంది అంతే. అది రావాలి ఇప్పుడు. ఆ మెయింటెనెన్స్ కేసు ఇంకొకటి ఇప్పుడు ఈ అమ్మాయి మాటి పోలీస్ స్టేషన్ కి ఉంది అని అన్నారు. ఏంటి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది అంటే ఆ అమ్మాయి ఏదైతే పొలంలో పంట పండించుకుంటుందో అది వాళ్ళని తీసుకొని ఇవ్వట్లేదు, ఆ అమ్మాయిని తీసుకొని ఇవ్వట్లేదు.
ఎవరు అడ్డుపడుతున్నారు? మలేషియానా? మలేష్ కుటుంబమా? మల్లేష్ వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఏదైతే పొలం డబ్బులు ఉన్నాయో అవన్నీ చేసి అట్లా ఏవైతే పత్తి పంట వచ్చి అడ్డుపడితే అమ్మాయి స్టేషన్కి వెళ్తుంది. పేరుకు మాత్రం రాసిచ్చాడు. మొత్తం పొలం మీద ఏదైతే లాభం ఉందో వాళ్ళు అదే తింటున్నాడు, ఆయనే తింటున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం మేడం మరి? సార్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సార్ ఆల్రెడీ మెయింటెనెన్స్ పెండింగ్ లో ఉంది సార్. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుందంటే సార్ ద్వారా మా మేము ఏదైనా చేసి ఆ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ రాయించి నీ పొలం పంట నువ్వు తినేటట్టు మేము చేయగలుగుతాం అంటే లేదు నా భర్త కావాలి అని అంటుంది అమ్మాయి. మేడం రెండో భార్యకి మనం నీ భర్త అని చెప్పి మనం వెళ్ళలేము. అది కాక ఇంకోటి ఏం చేసిందంటే అమ్మాయి మెయింటెనెన్స్ కేసు నేను ఫస్ట్ భార్య అన్నట్టు వేసిందండి. అది పెండింగ్ లో ఉంది ఆల్రెడీ. అది నెలకు 1000 రూపాయలు అది కూడా రావట్లేదు. ఇక్కడ మనం ఇప్పుడు ఒకటే సార్, ఆ అమ్మాయికి చెందాల్సిన పంట ఆ అమ్మాయికి చెందేటట్టు మన కన్సర్న్ పోలీస్ వాళ్ళతో ఏదన్నా మాట్లాడి ఆ అమ్మాయిని ఆ ఇచ్చిన డబ్బు ఏదైతే పొలం ఉందో అది అనుభవించేటట్టు చేయించగలుగుతాం అంతే తప్ప ఆ అమ్మాయికి ఫస్ట్ భార్య హోదా మాత్రం ఇప్పుడు మనం ఇప్పించలేదు. ఇప్పుడు రెండో అమ్మాయికి బిడ్డ పుట్టాడు కదా? అవును సార్. మరి ఆ బిడ్డ తాలూకు అతని రెస్పాన్సిబిలిటీ ఉంటుందా లేదా? ఉంటుందండి ఆల్రెడీ, అందుకనే ఆ ఆస్తిలో సగ భాగం ఇచ్చాడు కదా. అదే ఆ బిడ్డకి అంతే అంతేనండి, అది ఇచ్చాడు. మనం ఏం చేయాలంటే సార్ ఆ మెయింటెనెన్స్ కేసు ఏదైతే ఉందో దాని మీద ఇవ్వకపోతే ఆ వాళ్ళతో మాట్లాడి ఒక 3 నెలలు కనుక ఇవ్వకపోతే దాని మీద కూడా అరెస్ట్ వారెంట్స్ వస్తాయి సార్. ఇప్పుడు అతను ఒప్పుకున్నాడు మెయింటెనెన్స్ ఇస్తారని నెలకు 1000 కోర్టు వాళ్ళే ఇచ్చారు. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఆమె ఇప్పుడు కోర్టుకి వెళ్ళి కేసు పెట్టి స్టేషన్లో కేసు పెట్టుకోవచ్చు కదా? నేను వాళ్ళ అడ్వకేట్ తో కూడా మాట్లాడితే ఆయన ఏమన్నారు, మెయింటెనెన్స్ కూడా ఇవ్వట్లేదు అని అన్నారు. సో డివిసి కేసు కింద మనము అమ్మాయితో కంప్లైంట్ ఇస్తే, ఎందుకంటే ఆ ఇంట్లో ఉండనివ్వట్లేదు అమ్మాయిని. సో అది కూడా వాళ్ళు బాధ పెడుతున్నారు కనుక డివిసి కేసు కింద వేసి రెసిడెన్షియల్ ఆర్డర్ తెచ్చుకోమని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ సెకండ్ భార్య కాకపోయినా కూడా కొన్ని ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ కింద పరిగణించినా కూడా అతనితోటి పిల్లాన్ని కనింది కనుక ఆ అమ్మాయి పెట్టచ్చు సార్, డివిసి కేసు పెట్టచ్చు, రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకోవచ్చు, తర్వాతనేమో మంత్లీ మెయింటెనెన్స్ కూడా తీసుకోవచ్చు. అన్నిటికీ కూడా ఆవిడ అర్హురాలే అమ్మాయి. అవును సార్, అవును సార్. ఇల్లు మేడం, ఇల్లు ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు అని అంటున్నారు. మరి మీరు అక్కడ ఊరు పెద్దలు వచ్చారు కనుక వాళ్ళతో ఒక మాట మాట్లాడి వాళ్ళ సహాయం తీసుకుని ఆ ఇంట్లో ఆమెను ఉంచడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. కాదు అని అంటే డివిసి యాక్ట్ కింద కూడా రెసిడెన్షియల్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు అమ్మాయి. అది కూడా తెచ్చుకోవచ్చు సార్, అది కూడా సరే. థ్యాంక్ యూ మేడం. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మల్లేష్ గారు విన్నారుగా మేడం, హైకోర్టు లాయర్ గారు. మేడం మీ లాయర్ గారు ఫోన్ చేశారు, మీ లాయర్ గారు ఇదే చెప్పారు. ఇది వాస్తవం మేడం, బిడ్డ కన్నాడు, చాలా పొలం రాసిచ్చాడు, ఇంట్లో ఉండటానికి వాళ్ళ అమ్మ నాన్న అత్తమామల ప్రాబ్లం ఉంది, ఇట్లా ప్రాబ్లం ఉంది, అందుకని ఆమె పొలం పండించుకుంటే ఆ పొలంకు అడ్డుపడ్డాడు అని మీ లాయర్ గారు చెప్పారు. ఈ అమ్మాయి కోర్టులో కేసు అయింది మెయింటెనెన్స్ బిడ్డ కోసం నెలకు 1000 రూపాయలు చొప్పున. అది కూడా మళ్ళీ చెప్పట్లేదు మేడం, ఇది మాత్రం వాస్తవని మీ వారు స్వయంగా చెప్పారు మీ లాయర్ గారు. లాయర్ నన్ను ఎప్పుడు అడగలేదు సార్. విన్నాను, నువ్వు అడగలేదేమో. నన్ను అడగలే. కరెక్టే, రాలేదన్నాడు. ఇప్పుడు ఆమె కేసు వేసింది వాస్తవం కదా మెయింటెనెన్స్ కోసం, తెలుసు. ఇవ్వట్లేదు చెప్పారు. ఇది అందరు విన్నారు, జనం మొత్తం విన్నారు మీ లాయర్ గారు మీ మాటలన్నీ. ఇప్పుడు ఈ అమ్మాయి ఏమడుగుతుందంటే, నా పొలం నేను పండించుకుంటా, నా ఇష్టం నేను తీసుకుంటా, నువ్వు అడ్డుపడద్దు. ఇప్పుడు రేపు ఆమె కోర్టులో నువ్వు కాదంటే కేసు పెట్టాను రెడీగా ఉంది. నా బిడ్డకి నెలకు 1000 రూపాయలు కావాలని చెప్తుంది ఆ అమ్మాయి. నా బిడ్డ చదువుకోవాలి, బట్టలు కావాలి, అన్నీ కావాలి. నేనైతే పొలం పండించుకుంటా, ఎట్టా కొట్టా, అప్పు చేసి పెట్టుకుంటా. 2 ఇప్పుడు ఆ అమ్మాయి అడుగుతాను కొత్తగా ఏమడుతుందంటే, నాకు ఇల్లు కావాలి, మీ అత్తతో మీ నాన్నతో ఉంటే చాలా గొడవలేని అంట. అది నీకు తెలుసు, ఆమె తెలుసు. ఎందుకంటే ఇంత గొడవలైనప్పుడు ఒక ఇంట్లో ఉండటం అది న్యాయం కాదు. ఎందుకంటే ఆమె మనశ్శాంతిగా ఉండదు, మీ పిల్లలు మనశ్శాంతిగా ఉండరు, ఆ పిల్లలు సంతోషంగా ఉండవు, నీ భార్య సంతోషంగా ఉండదు, ఈ అమ్మాయి ఈ భార్య కూడా సంతోషంగా ఉండదు. ఉండటానికి ఏంటంటే నువ్వే కొంచెం పెద్ద మనసు చేసుకుంటే, పెద్ద మనసు, ఇది క్లియర్ అవుతుంది. అదే కానీ నా దగ్గర ఏం లేదు సార్. లేదమ్మా, ఏం లేదు నా దగ్గర, ఏం గుంట భూమి కూడా లేదు, అమ్మి కడదామన్నా కానీ ఇల్లు. కాదమ్మా, నువ్వు గుంట భూమి కొనిస్తా అన్నావుగా. ఉన్నది, ఆ భూమి కట్టుకోమంటాను సార్. కాదమ్మా, భూమి ఇచ్చావా అమ్మాయికి? గంట అది భూమి ఇచ్చావా? ఏ భూమి? అది గుంట ఇల్లు కట్టుకుంటా ఇస్తా, ఇల్లు కూడా ఇస్తావు. ఇల్లు ఆమె కట్టుకుందనుకో, నువ్వు ఎక్కడ భార్యతో ఉంటావు, ఈ భార్యతో కూడా ఉంటావా? ఉంటా అంటే అది నా కొంచెం కాదు, ఉంటేనే. ఇప్పుడు ఆ అమ్మాయితో నువ్వు లివింగ్ రిలేషన్ అని ఉంటది, అంటే ఈ బిడ్డ నువ్వే పుట్టిందని ఒప్పుకున్నావు కాబట్టి
ఆ అమ్మాయిని బిడ్డను చూసుకోవాల్సిన బాధ్యత నీది ఉంటుంది. ఆ, ఇది తప్పో ఒప్పో ఇష్టపడి ఏదో చేసావు కాబట్టి నీది రెస్పాన్సిబిలిటీ. ఆ, ఇది పబ్లిక్ లో ఒప్పు నా బిడ్డని ఆ. అట్లా ఒప్పుకోపోయినా డిఎన్ఏ టెస్ట్ చేస్తే నీ బిడ్డ తెలియదు అనుకో, అప్పుడు పర్మనెంట్ జైల్లో ఉంటావు. ఇంత అబద్ధం ఆడావు కాబట్టి. అబద్ధం ఆడలా నిజం ఒప్పుకున్నావు. ఈ బిడ్డ ఈ భార్య అలాగా ఒక ఇంట్లో గౌరవంగా ఉంటున్నారో అట్లా ఈ భార్య కూడా ఒక ఇంట్లో గౌరవంగా ఉండాలని నువ్వు కోరుకోవాలి ఫస్ట్. కోరుకుంటా నా దగ్గర ఏం లేదు కదా. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కూడా కట్టించింది. ఉన్నంతలో ఏంటి అంటున్నా అడుగుతున్నా, ఉన్నంతలో ఏంటి? మీ నాన్న ఇంట్లో ఉంటే కుదరదు, కుదరదు. అక్కడే ఉంటుంది అనుకో, ఆ. నువ్వు మెయింటెన్స్ నెలకు 1000 రూపాయలు చొప్పున బిడ్డకి ఇవ్వాలి, మరి ఇస్తావా? అంటే ఇక కోర్టులో తిరిగేస్తే ఇస్తా సార్. అమ్మా కోర్టులో అప్పుడు మెండింగ్ కేసు అయితే పేజీలో నడుతాను కదా, లాయర్ నువ్వు ఏం చేయాలో అన్ని ఆ అమ్మాయికి చేస్తే ఎప్పుడు కోర్టుకి వెళ్ళదు, ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళదు. ఇప్పుడు లాయర్ గారు ఏమన్నారు, ఈ అమ్మాయికి 2 నీ మీద పెద్ద ఒక కేసు వెనక్కి తీసుకుంది కదా, 2 కేసులు, ఈ అమ్మాయి ఇంకా పెద్ద కేసు వేయడానికి అర్హురాలంట. డొమెస్టిక్ వైలెన్స్ కేసు కనుక బుక్ అయింది అనుకో, నీతో పాటు నీ భార్యను కూడా 100% జైల్లో పెడతారు. మళ్ళీ కోర్టుకి వెళ్ళి మళ్ళీ నువ్వు అన్నావే తిరగాల కోర్టు చుట్టూ అని, అవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. అయ్యంతా వద్దు, ఇక నుంచి పీస్ఫుల్గా ఉందాము, అక్కడ వస్తాను చూడటం, ఎప్పుడైనా ఈ అమ్మాయిని చూసుకుంటాను అంటే ఇది క్లియర్ అయిపోయింది. నువ్వు నెలకోసారి వచ్చినా వారానికి ఒకసారి వచ్చినా ఎందుకంటే ఆమె హక్కుదారు కాబట్టి, ఆమె కూడా నువ్వు బిడ్డను కన్నావు కాబట్టి. ఇక నేనేం చేస్తా సార్, ఏమన్నా ఉంటే నేను మందు తాగిస్తా అని ఈయన అంటాడు. కాదన్నా ఒకటే, ఎప్పుడు ఇల్లు గుట్టుగా గౌరవంగా ఎప్పుడు ఉంటుందంటే పట్టి కొద్దిగా వెనక ముందు చూసుకుంటే అందరు గౌరవంగా ఉంటారు. వెనక ముందు చూసుకున్నాడు ఆమె తోటి నాకు నా భర్త ఓవుడు అచ్చుడు ఈ సాముఖ్యాలన్నీ పెట్టేంటిగా నేనేమన్నా చేసుకొని సచ్చి. అమ్మ ఒక పని చేయమ్మా, నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు ఎమ్మటే మేడం గారు వస్తారు, నువ్వు మేడం ఏం చెప్పారో అలాగే వీళ్ళ మీద కేసులు పెట్టి మీ మీద లివింగ్ రిలేషన్ ఉంటుంది, నీకు ఒప్పుకుంది. నీ బిడ్డ అతని బిడ్డని ప్రూవ్ అయిపోయింది. మీరు నేను కూడా పెడతా సార్. నువ్వు పెట్టుకున్నానా నీ ఇష్టం, నువ్వు ఏమైనా పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. ఆ బిడ్డని ఆ కోర్టులో నిలబెట్టారంటే, ఆ కేసు పెట్టిందంటే నువ్వు కోర్టు కాదు, మీ ఇద్దరు జైల్లో ఉంటారు. నాకు తెలిసింది చెప్తున్నా. నేను కూడా పెడతాగా. నువ్వు పెడితే ఏం కాదు ఆమెకి, ఎందుకంటే ఆమె నేను అంటలేదు కదా నిన్ను. కేసు పెట్టింది ఆమెయే. నేను ఇన్నాళ్ళు నువ్వు ఇన్నాళ్ళు పెట్టలా, అప్పుడు కొత్తగా పెడితే ఎవడు నమ్మడు ఎక్కడ. ఈ 10 ఏళ్ళు నువ్వు పెట్టలా, ఇప్పుడు కొత్తగా పెట్టి ఏమనుకుంటారు, ఈ బతుకు చెట్టుగా పెడతారు ఏమనుకుంటారు. ఈ అమ్మాయిని ఎలగొట్టడానికి 3 పిల్లలు ప్లాన్ చేశారు, కూతురికి నూరు పోసి మొత్తం డ్రామా ఆడిచ్చారు, ఇది చూసి జనం అంటారు. నీ భర్త తప్పు చేసినందువల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం అయింది కదా, ఇక్కడ కూడా న్యాయం జరగాలి కదా, అది కదా నువ్వు ఆలోచించాలి. ఆడబిడ్డ తల్లివి, ఆలోచిస్తాను సార్. మరి ఆలోచిస్తే మరి ఇక వెళ్తే నేను చచ్చిపోతా అంటే ఎట్టమ్మా? మల్లేషు ఇట్రా. మల్లేషు కాదయ్యా, నువ్వు తెలిసిన పొరపాటు జరిగింది, పొరపడేసి నువ్వే మోసం చేయలే, తప్పు దిద్దుకున్నావు, పొలం ఇచ్చావు, బాగుండమని చెప్పావు, తప్పేం లేదు. ఇక గొడవ చిన్న గొడవలు అవుతాయి అంటే మీటైన చిన్న గొడవలే అవి. నువ్వు గనక ఒక్కసారి క్షణం ఆలోచించుకొని ఇద్దరిని సంజాయించుకుంటే నీకు లైఫ్లో ఇంత నొప్పి కూడా రాదు. అది ఎందుకు వస్తలేదు సార్, నేను చెప్పేంటవా, ఇట్టుండాలి ఎక్కడికి పోవద్దనే ఆలోచించుకొని పొలం కాడికి ఎద్దు. నిన్న పంట కూడా ఆమె తీసుకున్నది, ఇప్పుడు పంట కూడా అడ్డపాటలు అన్నారు కదా, పంట కూడా ఆమె తీసుకొని తెల్లారితే పోయి అందులో నేను అటేషన్లా నేను ఇక్కడ పని ఏడ చేయాలి, ఇంకిండ్లేడా నేను భూమి ఏడియాలి, నా దగ్గర ఏం లేవు, కైకిలు పోతే నాకు రూపాయి. కాకపోతే మరొకటి నాకు ఇది కూడా అనుమానమే సార్, ఇప్పుడు చెప్తాను కానీ ప్రతిరోజు బావ బండి మీద పోవచ్చునా, నాన్ను స్టేషన్లో బట్టి ఆన్న బండి మీద ఉండొచ్చునా? ఆనా అంత ముందు లేదు, నా కొడుకు పుట్ట ముందు లేదు, ఇప్పుడు అట్లా ఉండొచ్చునా? ఇప్పుడు అన్నాళ్ళనేమో మా అత్తమ్మ బాగా రెచ్చిపోతాను, ఉండొచ్చునా? బావని తీసుకొని షికార్కి వెళ్తే తప్పు, బావని తీసుకొని హైదరాబాద్ 1 వీక్ తిరిగి వస్తే తప్పు. బావని తీసుకుని ఎందుకు పోలీసులకి వెళ్ళింది? మీ గురించేగా, మరి మా గురించే. రేపు నీ పిల్లల్ని కాలేజీలో చేర్పిస్తావు, కాలేజీలో చదువుకూడదు నీ పిల్ల. కాలేజీలో క్లాస్మేట్ ఎవరు సుబ్బారావు అనేవాడు బైక్ మీద ఎక్కించుకొని హాస్టల్లో దింపుతాడు, తప్పు అంటావా మనం? తప్పనంగా సార్. చెప్పుడు, నేను ఒకటి చెప్తుంటావా, ఇప్పుడు నువ్వు తీసుకొచ్చినావు, నువ్వు డైరెక్ట్ ఆడుండాలి, దారపన్న కావాలి ఎందుకు సార్? నువ్వు తీసుకొచ్చిన కన్నా ఉండాలి, దారపన్న కావాలి కాస్తాడు. మరి ఏంటి నాన్న ఒక్కసారి నేనే చూసిన చూడ తిరగంగా
అనాథములు లేనప్పుడు నా మీద కేసు పెట్టినావు అన్నీ ఉండాలి. కాదు పక్కల పొన్న ఎందుకు తిరగాలి సార్? చేసుకున్నా బాగా వచ్చిందా రాలేదా? నీ చేతిలో రాలే పెట్టలేదా? రాలే. నువ్వేమని చేతులు పవనం చేసావు? నేను ఏ పవనం నా చేయలేదు. బావతో ఏ పవనం చేయలేదు అన్న. నీ ఒక్క తల్లి తిరుగుతా ఏ పవనం చేయలేదు అన్న. నేను నీ మరదలకి నాకు ఏ పవనం చేయలేదు అన్న. నీ మాట నోటి నుంచి మాట బయటపడని ఇక్కడ బతుకుతాను నువ్వు ఒప్పుకున్నావు. నేను అసలు ఒప్పుకో. ఇవాళ బావతో నాకు అన్నములు అనుకున్నావా? అనాథములు లేకనే మరి గట్ట కావాలెందుకు సార్? నేను అనేది అద్దంటలేను, చెప్పుకోపోని మాట్లాడతావు కదా. అద్దంటలేను. ఇది ఈ మరి చెప్పండి. దిక్కున్నది ఎక్కడ నాకున్నది ఇది నీకు పుట్టిన బుద్ధి కాదు, నాకు తెలుసు. ఈ నేర్పినే బావ అనే టాపిక్ నీకు పుట్టిన బుద్ధే కాదు. ఎందుకు సార్? నేను అన్నాడు అడ్డం తిరిగి కూడా చెప్పిన బండి మీద ఎక్కకు, నా ముంగడ కేసు నడవంగా అయితే ఎక్కకు, చెప్పింది. నువ్వు నేను మంచిగా ఉండాక ఎక్కిన పర్వాలేదు అని దీన్ని కూడా చెప్పిన. కాదు బండి- ఆగు ఆగు ఆ, అమ్మా, నీకు ఎక్కదు. ఆ. ఆమె అద్దెకు నుండి పోయి ఎక్కదిక్క. ఈ రోజు ఈ లెటర్ రాసి ఈ రోజు నుంచి పొరపాటున బావ బండి ఎక్కదు. చూసుకో బాయ్. అయితే ఇప్పుడు సార్ నేను ఒకటి అంటానా, చెప్పు. ఇంత ముందు పొరపాటు జరిగింది ఎక్కదు అంటాను. ఇప్పుడు నేను పొరపాటు జరిగింది మరి ఇల్లు కట్టుకొని బతుకో అంటే ఇల్లు కట్టా అంటాంది కదా. నేను పొరపాటు ఇద్దరం పొరపాటు చేసిన అయింది కదా. మరి ఇద్దరం పొరపాటు చేసినప్పుడు ఇప్పుడు అయితే నేను భూమి ఇచ్చిన పంట తీస్తాను కదా, ఆ పైసలు పెట్టి ఇల్లు కడితే ఏంది? కాదయ్యా, ఆ. అదే ఆమె అడుగుతుంది. నువ్వు అలా రా, సరి చేసుకోవచ్చు. నువ్వు ఉండి చేసి పెట్టు. నీ చేసి పెడతా అంటే పంట ఇయ్యాక కేసు పెట్టి కదా సారు. నువ్వు అడ్డుపడితే కేసు పెట్టినట్టు లేదు, నేను ఆ పంట అడ్డుపడ్డదే అందుకు ఇల్లు గురించి, ఆమె ఇల్లు గురించి అడ్డుపడ్డా. కొడుకు ఫీజు కట్టు. నేను ఫీజు కడతా అన్న. ఫీజు ఎప్పుడు కట్టినవు? ఏజీ కట్టిన 15,000 నేను ఆ పైసలు ఇస్తే కడతా అన్నా. మరి నేనేం తిని బతకాలి? చెప్తావు నువ్వు. తినడానికి పెట్టు. కాగితం ఉన్నది అది ఇస్తే కదా. కాగితం లేదా ఇక్కడ? ఎట్ట కలిసి ఉంటారో చెప్పు. నీ మాట నేను ఎట్లా కాల్చుడు అనేది సారు, ఆ. ఆడ గుంట భూమి ఇస్తా, ఇవ్వు. ఇల్లు కట్టుకొని పంట అదే తీసుకొని. కాదయ్యా, ఆ, ఇప్పుడు ఆమె గుంట కొనిచ్చాయి. ఆ. ఆ ఇల్లు ఆ పొలం పండించుకుంటా డబ్బులు ఉన్న నువ్వు కూడా హెల్ప్ చేసి ఇల్లు కట్టించేలా ప్లాన్ చేయి. చిన్న ఇల్లు ఆమె డబ్బులు పెడతా అంటే ఇంత హెల్ప్ చేసుకుంటూ పోతా. నువ్వేమి చేయవు అసలు. ఇంత హెల్ప్ చేసుకుంటూ పోతా సారు. ఎందుకంటే నువ్వు నా కాదయ్యా, ఆ, ఆమెను చూసుకుంటావా లేదా? ఫస్ట్ అది చెప్పు. ఆమెను చూసుకుంటావా? నా కొడుకునే చూసుకుంటా. ఆమె సంగతి ఇక కొంచెం నువ్వు పోస్ట్ కొడుకాడు వచ్చాడు. నా కొడుకు వచ్చింది కానీ ఇక అంతా ఉంచుకోలే కదా నన్ను. కాదయ్యా. ఇప్పుడు ఒక 10 సంవత్సరాల ఇప్పుడు ఆమె ఇల్లు వచ్చిన ఒక్క రోజు ఇంటలేను సార్ నేను. ఆమె నాకు వద్దనే పక్షంలో అయితే నువ్వు వెళ్ళిపోవచ్చు, కోర్టుకి వెళ్తా. ఆమె మేమేం చేయం. ఆమెను వద్దనే పక్షంలో ఆమె పెట్టి కేసులు అలా ఉండిపోతాయి. మెయింటెన్స్ కేసు చేస్తుంది రేపు పొద్దున. అది చాలా ప్రమాదమైన కేసు. నీ తండ్రి బిడ్డలా చెప్తున్నా, నీ తండ్రిలా చెప్తున్నా, అన్నలా చెప్తున్నా. చాలా ప్రమాదమైన కేసు, దురహింస కేసు. నువ్వు నీ వల్ల అమ్మాయి తల్లైంది, నీ వల్ల బిడ్డ పుట్టాడు. అది గుర్తుపెట్టుకో. పంట తీసుకొని కూడా దగ్గర పెట్టుకొని కూడా మర్ర కేసుకపోయింది. నువ్వేం ఏం చెప్తావు? రైట్రా, ఏం చెప్తావు చెప్పు. నువ్వు సార్, నీకేం కావాలి చెప్పు. పోయిన సంవత్సరం ఉన్నమ్మా ఒక నిర్ణయించుకో. సార్ నువ్వు చెప్పు. అతను ఏమన్నా అంటే ఎకరం 15 సెంట్లు ఇచ్చానండి, రిజిస్టర్ చేశా, నీ గుంట భూమి ఇస్తా, కొనిస్తా, నువ్వు ఇల్లు కట్టుకో, నా దగ్గర డబ్బులు లేవు, కొద్దిగా హెల్ప్ చేస్తా వచ్చి. నాకు అంతేంది సార్. ఇప్పుడు కాగితాలు ఈ పెద్ద మనుషులందరికీ ఫోన్ చేసి అడుగుండి. నేను అడగ సార్. ఈ పెద్ద మనుషుల ఇప్పుడు ఇంట్లో ఇల్లే ఉన్నది కదా ఏం సార్. చేసావు నాన్న? అమ్మ నాన్న ఇంట్లోనే ఉండు అని ఆడ రాసిండ్లు ఎందుకు కొన్ని రోజులు. ఇప్పుడు వాళ్ళని నేను తెచ్చి వాళ్ళు ఎందుకు ఇప్పుడు ఇన్ని మా డ్రామాలు ఆడతారు. ఏముందంటే సార్, ఇల్లు తర్వాత భూమి రెండు కూడా అతను ఎందుకు ఎన్ని డ్రామాలు చెప్తాను? అదే ఇల్లా? అదే ఇల్లు సార్. అమ్మ నాన్న ఉండేది. అమ్మ నాన్న ఉన్న రోజులు అయితే వెళ్ళగొట్టలేదు కదా సార్. తల్లిదండ్రులను సంపాదించినటువంటి ఆస్తిలో ఆ అమ్మాయి పోషణార్థం ఇస్తాం. అదే ఇప్పుడు తల్లిదండ్రులు కానీ తల్లిదండ్రులు ఉండగానే అయితే ఆ ఇల్లు ఇయ్యాలి కదా. ఏడిచ్చి లేడ అవ్వగారింటి కానీ వచ్చింది ఫోన్ చేసి అలా చెప్తారు ఏ ఇల్లు ఇచ్చిండ్రు, ఎవరు ఇచ్చిండ్రు. కాదు కాదు సార్, పెద్ద మనుషుల్లో పెద్ద మనుషులు టేషన్ కట్ట రాసింది అది. అతను ఏమంటున్నా అంటే వాళ్ళు ఇల్లు రాశారు, అది వాళ్ళ అమ్మా నాన్న ఉన్నంతకాలం వాళ్ళే ఉంటారు కదా. లేదు సార్, అప్పుడు ఇచ్చిండ్రు వాళ్ళే. ఎలా అమ్మా, వాళ్ళని బయట పంపించాలి. చెరొక ఖండం చేసిండ్రు. 4 దూలాలు ఉంటుండే చెరొక ఖండం. వాళ్ళకి అమ్మ నాన్నకి ఇల్లు కట్టేదాకా చెరొక ఖండంలో ఉండాలి. బాబు విను, ఇప్పుడు వాళ్ళకి నీకు పట్టలేదు కదా, వాళ్ళ అమ్మా నాన్న ఉన్నంతకాలం నువ్వు వెళ్ళమాకు. ఆ ఇల్లు వాళ్ళ అమ్మా నాన్న ఉండంగా నీకు అనేది రాదు. వాళ్ళ అమ్మా నాన్న ఎవరికి ఇచ్చారు? కొడుకులకి ఇచ్చారు. కొడుకులిస్తే ఏమవుద్దంటే ఆ రెండో ఆస్తి రెండో సగం నీకు రాదు. ఎవరికి వస్తుంది? ఇతనికి, ఇతని పిల్లలకు వస్తుంది, నీకు రాదు. ఎందుకంటే నువ్వు వాళ్ళది తాళి కట్టిన భార్య అంటారు, నీది లివింగ్ రిలేషన్, నీది పవర్ఫుల్లే, కానీ ఆస్తి మీద రాదు. నీకు ఏమొస్తుందంటే నీకు రాజిచ్చిన భూమి వస్తుంది, నీకు పర్మనెంట్. రేపే అమ్ముకోవచ్చు. ఆ బిడ్డకి కావాలంటే కోర్టులో మెయింటెనెన్స్ వస్తుంది, నీకు ఆ భూమి దక్కుదల. అతని దగ్గరికి వస్తాడా రాదా ఇక వాడిష్టం. రాపోయి నువ్వు బాధపడక్కర్లా. నువ్వు నిజాయితీగా ఉండి ఆ బిడ్డని, మంచి బిడ్డ పుట్టాడు నీకు, ఆ బిడ్డ చదివించుకో, ఆ పొలం పండించుకో, ఆ పొలం చూరాడు, మెయింటెనెన్స్ కేసు వెయ్యి, వస్తే తీసుకో, రాకపోతే వదిలేయి. నీ జీవితం మనశ్శాంతిగా ఉండాలా, ప్రశాంతంగా ఉండాలా, సంతోషంగా ఉండాలంటే నాకు తెలిసిన నిజం ఇది.
నీ ఇష్టం. సార్ ఇది నాకు న్యాయం చెప్పి చేయను, లేకుంటే నాకు ఉండటానికి ఇల్లు లేకుంటే నేను వేరే కాడ ఉందా అమ్మ పని కావాలా, చేయాలి లేకుంటే నేను అమ్మా. ఇది చెప్పి విన్నావు కదా, అది అయితే నువ్వు చేయగలవు. ఇది పంచాయతీలో లెటర్ చెల్లదమ్మా. చెల్లకపోయి సార్ అంతే. నీ ఇష్టం నాన్న, నువ్వేమని చేసుకో. నన్ను మా మరిది ఉంటాను, ఇంటికి వెళ్ళటం పెట్టుకున్నారు వాళ్ళ దగ్గర, నేను ఎవరి దగ్గర ఉంటా అంతే. ఆయన ముందే ఉంటా, నాకు ఇల్లు కట్టి ఇవ్వను అంతే. సరే అది కోర్టులో పెట్టుకున్నాను. అయితే ఏమయ్యా, నీకు కూడా కోర్టు అంటే బాగా ఇంట్రెస్ట్గా ఉంది, బాగా ప్రేమగా ఉంది కోర్టుకి వెళ్ళడం అంటే. ఏం చేస్తావు సార్ నువ్వు? ఎప్పటికీ నన్ను ఇప్పటికీ ఒకసారి సెంటర్ జైల్లో కూడా ఉండేచ్చు. కాదు ఎడ కాదు, ఆ కేసు ప్రూవ్ అయితే నువ్వు 6 ఏళ్ళు ఉంటావు జైల్లో. అది ఇక నీ ఇష్టం నాన్న. అమ్మా ఇల్లు అయితే నా దగ్గర ఏం లేదు, ఇక ఆడున్నా కానీ నాకు అన్నం తిన్నాం అంత దొరుకుతుంది. మీరు న్యాయస్థానం ద్వారా మీరు పోరాడండి. ఏమ్మా నాన్న ఇల్లండి. నాకేం లేదు కదా. సంచి తీసుకున్నాను. నీ బిడ్డే కదా, ఇంత ఖర్చు పెట్టావు, ఇంత చేసావు, ఇంత బాధపడ్డావు. చిన్న మ్యాటర్, గ్రౌండ్ స్థలం కొనిస్తాను గుంట కొని ఏదో నీకు నచ్చినట్టుగా ఒక రెగ్యులర్ షెడ్ వేస్తావు, ఏమవుతావు పెగుటీలు వేస్తావు. చిన్న ఇల్లు కట్టించి ఒక రూమ్ లాగా ఒక బాత్రూమ్ కట్టించి ఇచ్చేసాయి. నీకు ఇష్టమైతే ఇల్లు, ఇష్టమైతే మానేయి. ఇప్పుడు వెళ్ళాలి పండగకి వెళ్ళాల్సుకుంటే నీ కొడుకు కోసం చూడాలిగా. పండగకి వెళ్ళి ఒక బట్టలు పెట్టి వచ్చాయి. కొత్తగా నీ భార్య దగ్గరే ఉండు, ఈ కూతురు దగ్గరే ఉండు, ఆ కూతురు చూసుకో. ఇప్పుడు ఇద్దరికి శరీరం ఇచ్చిన కదా, ఇద్దరికి దున్నుకుంటా నేనే పెట్టుబడి పెట్టు. అట్టొద్దిక ఆ లెక్క చెప్పద్దు. అప్పుడు ఏం చేయాలి, ఇద్దరు దున్నుకున్నప్పుడు ఆ ఇంట్లో 15 రోజులు, ఇంటి 17 రోజులు ఉంటావు. మరి ఉండవుగా. ఉండవు. మరి ఏనో తేనని చెప్తున్నా. ఇదిగో ఆ అమ్మాయి ఒకటే ఉంది మనసులో, ఆ 30,000 పెట్టిన ఇల్లు కట్టి నా మాట ఇన్ని సీట్లు ఇల్లు కట్టించుడు ఇల్లు కట్టు నాతోటి కాదు సార్. ఏవయ్యా ఇన్ని చూడు, నువ్వు కట్టించగల 30,000 అమ్మాయి కట్టు. 15,000 అమ్మాయి 15 ఉంది, ఇంకో 15. సారు చూడు నా పిల్లలు పద్మ తప్పు కదా నాన్న, నువ్వు కూర్చోదా? నా దగ్గర ఏం లేదు సార్. ఒక మాట వింటావా? ఒక మాట వింటావా? ఒక మాట వింటావా? నా మాట తాగుతాడు తిరుగుతాడు ఏమన్నారంటే నేను మందు తాగుతా అంటాడు. అది ఒక్క మాట చెప్పంట. ఇట్లా బాగా శిక్ష అన్వయించుతాను సారు. ఒక మాట చెప్పు. విమానంగా చెప్పాలంటే నేను బాగా చెప్తాను సారు. నా మాట ఒక్క మాట. నువ్వు ఏమన్నావు, ఇంకో 15 చూసుకోమంటే నా కూతురు పెళ్ళి అన్నావు. నేను మాట చెప్తా. ఇప్పుడు 15 ఇస్తా అన్నావు కదా, ఇది నువ్వు వినవే వినతా. నువ్వు చెప్పు, 15 ఇస్తా అన్నావు కదా, ఇంకో 15 30 ఇచ్చేయి. మీ అమ్మాయి పెళ్ళి 15,000 నేను ఇస్తాను. చాలా నేను ఇస్తాను మీ అమ్మాయి పెళ్ళి 15,000. నమ్ముతావు మరి? ఏమయ్యా న్యాయమే చెప్పాను. నన్ను 15,000 నేను ఇస్తా. సెటిల్ అవుతున్నా మాట కాదు. నువ్వు 30 ఇస్తా అంటే పిలిచి మాట్లాడతా. లేదు 20 ఇస్తాను. ఇక ఎందుకంటే ఒకసారి రమ్మనయ్యా రజితనే. ఒక మాట ఏంటమ్మా, అది నువ్వు ఆలోచన నీ ఇష్టమే. అది తను ఏమన్నాడంటే, సార్ పొలం రజిత ఇష్టం, నేను ఎప్పుడు అడ్డుకు రాను, ఏం పండించుకుని నేను అడగను. ఆమె నా కౌలుకి ఇచ్చుకుంటుందా, తను పండించుకుంటుందా సంతోషం, నేనేం అడగా. ఉండమను, నేను గుంట పొలం ఇస్తా, కొనిస్తా, ఒక 20,000 ఇస్తా, ఇల్లు కట్టుకోమను. నేను నన్ను 30,000 ఇవ్వు, తను ఇల్లు కట్టుకుంటుంది. అక్కడ ఉంటుంది. నువ్వు ఎప్పుడు తిరిగి ఉంటే అప్పుడు వచ్చి వెళ్ళిపోతాడు. నీ అకౌంట్లో నీ భార్య ఉంటుంది అక్కడ ఆ ఇంట్లో అని అన్నాను. నాన్న దీనికి ఏంటి? నువ్వు ఇప్పుడు సామాన్ అంతా ఇప్పుడు అతని ఇంటనే ఉన్నది, బీరు ఉన్నది, నా బోర్లు ఉన్నది, సామాన్ ఉన్నది, ఇన్ని లేయ్య. కానీ 10,000 ఇస్తా, నాకు అవసరం లేదు అంటే నేను ఆడదాన్ని పోయి చేస్తాను, దున్నుతానా, వరకలు పెడితే నాకేం తెలుసా? 1,000-2,000 అయితే నా కొడుకు ఫీజు ఏం కట్టాలి? తన కొడుకు ఫీజు కట్టమని గుత్తకిచ్చుకుంటే ఆ ఇల్లు కట్టి నా ఇంట్లో నేను ఉంటా. నీకు 20,000 పెట్టి ఇల్లు కట్టించాలి అంటే బిడ్డకి నెలకు 1,000 రూపాయలు ఇవ్వాలి. నెలకు 1,000 కాదు, ఫీజు ఎంత అయితే అంత కట్టుకోమా. ఫీజు కట్టాలి సంవత్సరానికి అంతేగా. ఎంత అయితే అంత కట్టుకోమా. ఇక వచ్చిన రాపోయినా ఆయన ఇష్టం. అమ్మ న్యాయంగా ఉందా అని చెప్పింది. ఫీజు నేనే నా దగ్గర గుంట ఏమయ్యా నీ కొడుకు కట్టుకునే నా కొడుకే సార్. మరి గవర్నమెంట్ లేదు నా దగ్గర ఏం లేదు. లేకపోతే మరి ఇది నువ్వు కాదు గవర్నమెంట్ స్కూల్లోనా? గవర్నమెంట్ స్కూల్లో ఫీజు ఉంటుంది కదా. ఏమో గవర్నమెంట్ స్కూలా? కాదు గవర్నమెంట్ స్కూల్ వేస్తా అంటే అద్దాట. ప్రైవేట్ ఇప్పుడు 20,000 అంటే ఎక్కడికి? నేను గవర్నమెంట్ వేసుకుంటాను. గవర్నమెంట్ వేసుకుంటాను. గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు బాగా చెప్తున్నారు. నేను ప్రైవేట్ గా ఇన్ని సంవత్సరాలు పడిన ఆడదాన్ని కష్టం చేసి కూడా చదివిపించిన. నువ్వు మోగని ఇవ్వాలి చదివి అంటే నా కొడుకు పరిస్థితి ఏం కావాలి? ఇన్ని రోజులు చదివి ఇంగ్లీష్ చదివి నా కొడుకు ఇవాళ కాదంటే ఎడిపోతారు సార్. మరి ఆయన భవిష్యత్తు ఏం కావాలి? నేను చదువుకోవాలి, నా జీవితం వేస్ట్ చేసుకున్నా, నా కొడుకు గురించి బతుకుతాను నేను. ఆమె గవర్నమెంట్కి వెళ్ళొద్దు, ప్రైవేట్కి వెళ్దో నీకు వద్దు. సంవత్సరానికి 10,000 ఫీజు ఇవ్వు. 10,000 సంవత్సరానికి అవి కూడా ఇవ్వా. ఆ 20,000 తిరిగి కట్టిస్తావు నువ్వు. మరి
ఆర్ది కట్టుకుంటుంది మొగోడు కట్టడు కానీ ఆర్ది కట్టాడు. ఆ రోజు ఏడుస్తాను చేసుకున్నావు ఎందుకు సరే ఆర్గ్యూ పెడుతామా అమ్మా నువ్వు కోర్టుకి వెళ్ళిపో నాన్న కోర్టుకి వెళ్ళండి గురుగారు ఈ తీర్పు ఇది మేము ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం ఇదొక్కటే బతుకు జట్కాబడిలో మేము వీళ్ళని కన్విన్స్ చేయలేకపోయాం